హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మామూలుగా లేదు, విన్నర్ ఓటింగ్ అనేది రచ్చలేపుతుంది అనమాట. అండ్ సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ అండ్ ఫైనల్ వీక్ కదా. సో ఫైనల్ వీక్లో సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ అసలు ఏ విధంగా ఉంది ఏంటి అసలు మామూలుగా కాదు. నిజంగానే ఒక పర్సన్కి ఇంత రేంజ్లో ఓటింగ్ పడుతుందని అంటే ఖచ్చితంగా పడుతుందని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక తిరకాస్ అయితే ఉంది. ఆ తిరకాస్ ఏంటి, ఎలా ఉంది, అసలు తిరకాస్ ఏముంది అనేది కూడా క్లియర్గా మాట్లాడతాను. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఓటింగ్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే, ఓటింగ్ ఆర్డర్స్లో పెద్ద చేంజెస్ ఏం లేదు, పర్సంటేజెస్ చేంజ్ చేసాయి. అండ్ అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంది, అఫీషియల్కి అన్అఫీషియల్కి డిఫరెన్సెస్ ఏంది, ఏం మ్యాజిక్లు జరుగుతున్నాయి అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే, తర్వాత ఈ ఏం జరుగుతుంది అనేది అయితే క్లియర్గా చెప్తాను. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి నిఖిలే ఉన్నాడు. ఇది నేను కలెక్ట్ చేసిన డేటా వరకు ఓన్లీ వెబ్సైట్స్ కానీ యూట్యూబ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ పోల్స్ చూసుకుంటే సో టాప్ పొజిషన్లో ఉంది నిఖిల్ అనమాట. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం గౌతమ్ ఉన్నాడు, థర్డ్ పొజిషన్ ప్రేరణ, ఫోర్త్ నబీల్, ఫిఫ్త్ వచ్చేసరికి అవినాష్. ఇందులో ఏం చేంజెస్ లేవు, బట్ పర్సంటేజ్లు తర్వాత చెప్తాను దీని గురించి డిస్కషన్ చేసినాక. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అన్అఫిషియల్లో మాత్రం నిఖిల్ ఉన్నాడు, అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా గౌతమ్కి నెక్ టు నెక్ ఉందనంట. గౌతమ్కే కొంచెం ఎక్కువ ఓటింగ్ అనేది పడుతూ ఉందంట. సో బీ కేర్ఫుల్, ఇది చాలా దగ్గర సోర్స్ నేను చెప్తున్న విషయం అనమాట. సో ఎందుకంటే బయట ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఉన్న నిఖిల్ ఫ్యాన్స్, బయట ఇంత దారుణంగా ఇంత సపోర్టివ్గా ఉన్న నిఖిల్ ఫ్యాన్స్ సడన్గా అఫీషియల్ ఓటింగ్కి వచ్చేసరికి మాత్రం చాలా చేంజెస్ ఉన్నాయంట. సో ఈ అఫీషియల్ ఓటింగ్కి అన్అఫీషియల్ ఓటింగ్కి డిఫరెన్స్ చాలా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకు తెలిసింది వరకు కాకుండా ఇంకా మన మిస్డ్ కాల్ డేటా అనేది ఉంటుంది కదా. సో మిస్డ్ కాల్ డేటా అనేది కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందంట. సో అఫీషియల్ ఓటింగ్కి అన్అఫీషియల్ ఓటింగ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అన్అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అయితే చెప్పాను కదా, సో దాని పర్సంటేజ్లు కూడా చెప్తాను అండ్ ఎందుకు వచ్చింది అని కూడా చెప్దాం. సో 37% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది నిఖిల్. సో ఇది క్లియర్గా నిఖిల్ వర్షన్లో 100%, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా యాక్టివ్ ఉన్నారు. సో ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్అఫీషియల్ ఓట్లలో 100% ఖచ్చితంగా ఉంది, నిఖిల్ మాత్రమే టాప్లో ఉన్నాడు. నిఖిల్కి దరిదాపులకు కూడా లేకుండా పోతారా అంటే, సో గౌతమ్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నా కూడా ఆ పర్సంటేజ్ డిఫరెన్సెస్ అయితే తగ్గించలేకపోతున్నాడు. బట్ చూడాలి అన్నట్టుగా ఉంది. కానీ ఇదే సిచ్యువేషను అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం మారిపోతూ ఉందంట. సో ఇదే పిఆర్ టీములో మ్యాజిక్లు జిమ్మిక్కులు చేసే సిచ్యువేషను అని చెప్పాను కదా. సో ప్రతి సీను ప్రతి సిచ్యువేషన్ని వాడుకుంటారు వాళ్ళు. సో ఆ సిచ్యువేషన్ను అవి బయటికి ఇప్పుడు కంటెంట్ వైజ్ ఖచ్చితంగా హౌస్ నుంచి కంటెంట్ వస్తుంది, ఆ కంటెంట్ వల్ల ఓటింగ్ పడుతుంది అన్నది ఇంపాసిబుల్. సో ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ ఎవరికి ఎలివేషన్ ఇస్తున్నాడు ఎవరికి ఎలివేషన్ ఇవ్వట్లేదు అనేది అర్థం కాదు ఆ సిచ్యువేషన్ ఎవరికైనా కూడా. సో ఇప్పుడు ఆల్రెడీ హౌస్లో జరుగుతుంది, ఈ సీరియల్ వాళ్ళని తీసుకొచ్చేసి ప్రైజ్ మనీ ఇంక్రీజు డిక్రీజు ఏదో నడిపిస్తున్నాడు. బట్ వాళ్ళ సీరియల్ ప్రమోషన్ కోసం ఇదంతా ఆడిపిస్తున్నట్టుగా అనిపించింది నాకైతే డ్రామా. సో ఓవరాల్గా ప్రైజ్ మనీ అయితే 55 lakhs చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఆ 55 lakhsని ఆ 5 lakhs అనేది సూట్ కేసు డైరెక్ట్గా ఆఫర్ చేస్తుండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇది ఒక ప్యాటర్న్ అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే టాప్ పొజిషన్ 37% తోటి నిఖిల్ ఉంటే, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ ఉన్నాడు. గౌతమ్కి కూడా 32% ఓటింగ్ ఉంది. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెద్ద చేంజెస్ ఏం లేదు. నిన్న ఈవినింగ్ చూసుకుంటే 6% ఓటింగ్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం గౌతమ్కి 32% తోటి 5% డిఫరెన్సెస్ని అయితే పెంచాడు. సో అంటే 6 ఉన్నది ఇప్పుడు 5కి తీసుకొచ్చాడు అనమాట. సో ఈ 5 ఇలాగే కాన్స్టెంట్గా ఉన్నా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్అఫీషియల్లో ఎవరైతే నిఖిల్కి ఎగనెస్ట్గా ఉన్నారో, ఎవరైతే నిఖిల్కి పోల్స్ పెట్టారో మ్యాక్సిమం ఆఫ్ టకా తగాఫర్లక సో నిఖిల్కి ఓట్లు వేస్తున్నారు. వీళ్ళందరూ అఫీషియల్ ఓట్లు పడుతున్నాయా లేదా అనేది అయితే డౌట్ఫుల్గా అనిపించింది నాకైతే ప్రజెంట్ అయితే. సో చూడాలి ఎంతవరకు వీళ్ళు నిఖిల్ ఫ్యాన్స్ దీన్ని లీడ్ చేయగలరు అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. బట్ బీ కేర్ఫుల్. సో ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్లో మనకు కనిపించేంత హ్యూజ్ డిఫరెన్సెస్, మనకు కనిపించినంత హైప్ నిఖిల్ విషయంలో జరగట్లేదు అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా. ఇది మీకు చెప్పడానికి మీ మంచి కోసమే చెప్తున్నాను. బట్ మీరు అనవసరంగా సోషల్ మీడియాలో రచ్చలేపేసి అనవసరంగా విన్నింగ్ ఛాన్సెస్ని దూరం చేయకండి. సో మీరు అఫీషియల్ ఓటింగ్లో ఓటింగ్ వేసుకోండి. అండ్ మిస్డ్ కాల్ డేటా వెరీ కీలకంగా మారబోతుంది అని చెప్పాం కదా, అది వెరీ కీలకంగా మారుతుంది కూడా. సో గుర్తుపెట్టుకోండి.
మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఓట్లు వేసుకోవడమే, తర్వాత మమ్మల్ని తిట్టండి, తర్వాత ఆలోచించుకోండి, అంతేగాని ఇంకేమీ ఉండదు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా సో మ్యాక్సిమం 13-14 మధ్యలో ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఏమన్నా ఉందా అని అంటే ఏమీ లేదు. మ్యాక్సిమం 13% ఓటింగ్ అనేది జరుగుతుంది ప్రేరణకి. సో ప్రేరణ గేమ్స్ ఆడినా ఏదన్నా ఈ లాస్ట్ వీక్లో ఏముండదబ్బా, మ్యాక్సిమం ఏబీ ఉంటే మాత్రమే, ఏబీ ఏమన్నా టెలికాస్ట్ అయినాక దాంట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత ఏమన్నా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా దన్న ఓట్లు పడే ఛాన్సెస్ ఉంటాయి. అంతకుమించి ఇంకా పెద్దగా ఏం ఉండే ఛాన్సెస్ లేదు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. నబిల్కి కూడా 10% ఓటింగ్ అయితే పడుతుంది. 10% ఓటింగ్ తోటి సరిపోతుంది అంటే కాదు. సో 10% ఓటింగ్ తోటి పెద్ద చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే మనోడు 3rd పొజిషన్ కాస్త 4th పొజిషన్లో ఫిక్స్ అయిపోయాడు. సో ఓటింగ్లో ముందుకు రావట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓటింగ్ ఓటింగ్ గుద్దేస్తే మాత్రం ఏమైనా జరగవచ్చేమో, బట్ అంత జరిగేంత సిచ్యువేషన్ అయితే సినిమా ఏం క్రియేట్ అవ్వట్లేదు. బట్ ఏదైనా ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ అంటే ఏదన్నా ఒక ఎపిసోడ్ పడితే ఖచ్చితంగా పైకి వస్తాడరా అనే స్టేజ్లో ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే కాబట్టి సో మ్యాక్సిమం వాళ్ళ వర్కౌట్ చేసేదానికంటే బయట ఆడే గేమే ఎక్కువగా ఉంటుంది. బయట ఆడే గేమే కావాలి మనకు కావాల్సింది కూడా. సో లోపల ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏముండదు కాబట్టి బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం ఎక్కువ క్యాంపెయిన్ అనేది చేస్తే మాత్రమే వాళ్ళకు ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది సోషల్ మీడియాలో బజ్ అవ్వని అండ్ వాళ్ళకు అఫీషియల్లో ఓట్లు పడడానికి చాలా అవసరంగా ఉంటుంది, చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని సోషల్ మీడియాలో ప్రమోషన్ కూడా ఆ రేంజ్లో ఇవ్వాలి, ఆ రేంజ్లో క్యాంపెయిన్ చేస్తే కానీ సెట్ అవ్వదు అనేది నాకు అనిపించింది. సో 4th పొజిషన్లో ఉంది నబిల్. 5th పొజిషన్ వచ్చేసరికి 8% ఓటింగ్ తోటి అవినాష్ ఉన్నాడు. చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. అదే బాటంలోనే ఉంటున్నాడు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఉండబోతుంది ఖచ్చితంగా. ఆ ట్విస్ట్ ఏందనేది తర్వాత చెప్తాను. సో ఓటింగ్ ఆర్డర్ అయితే ఇది, కానీ అఫీషియల్ ఓటింగ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ ఓటింగ్లో ఉంది ఎవరు, టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్, వీళ్ళిద్దరు తగ్గాఫార్గా నడుస్తుంది మైనర్ డిఫరెన్సెస్ తోటి. గుర్తుపెట్టుకోండి, ఎవరు నన్ను తిట్టినా కూడా ఇది నిజం. సో తగ్గాఫార్ అయితే నడుస్తుంది వీళ్ళిద్దరు ఖచ్చితంగా. నెక్ టు నెక్ జరుగుతుంది. ఒక మైనర్ థింగ్ తోటి గౌతమే టాప్లో ఉన్నాడు అనేది మనకు తెలిసిన ఇన్ఫో. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి 3rd పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబిల్ ఉన్నాడంట. సో నబిల్ 3rd పొజిషన్లో ఉన్నాడు. 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం అవినాష్ ఉన్నాడు. సో ఇది ఓటింగ్ ఆర్డర్ 100% ఇదే ఉండబోతుంది అంటే ఖచ్చితంగా మనకు తెలిసిన హాట్‌స్టార్ ఓటింగ్ వైజ్, మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా, మనకు తెలిసిన అఫీషియల్ ఓటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఓటింగ్ ఆర్డర్ ఇది. టాప్ గౌతమ్ ఉన్నాడు. అది మైనర్ డిఫరెన్సెస్ అనమాట. నెక్ టు నెక్ జరుగుతుంది. గౌతమ్ నిఖిల్ వీళ్ళిద్దరు. సో తర్వాత నబిల్ ఉన్నాడు, తర్వాత ప్రేరణ ఉంది, తర్వాత అవినాష్ ఉన్నాడు. సో నెక్ టు నెక్ ఓటింగ్ అనేది జరుగుతుంది వాళ్ళిద్దరికి అఫీషియల్ ఓటింగ్లో. సో ఖచ్చితంగా ఏదైనా జరగవచ్చు అనడానికి మెయిన్ కారణం అదే అనమాట. సో తర్వాత మీరు ఏదో లబోదిబ్బోమని మమ్మల్ని తిట్టడం వల్ల, అరే అక్కడ చూడు ఏ పోల్ చూసినా కూడా నిఖిలే టాప్లో ఉంటున్నాడు, 60-70% ఉంది, అసలు గౌతమ్కి దరిదాపులో కూడా లేదు అని చెప్పేసి పెద్ద ఇష్యూ అయితే జరుగుతుంది కదా. ఆ ఇష్యూలన్నీ మీరు అనుకుంటుంటారేమో, బట్ ఇది పిఆర్ స్టెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. పిఆర్ స్టెంట్లు ఆ విధంగానే చూపిస్తున్నారు కాబట్టి ఎవరు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంది. సో అందుకనే కొంచెం ఆలోచించుకొని ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి హాట్‌స్టార్లో ఓట్లు వేసుకోండి. అంతే ఇంపార్టెన్స్ ఏంటి అంటే మిస్డ్ కాల్ డేటా కూడా, మిస్డ్ కాల్ అనేది చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతుంది. సో చూడండి, మీరు ఇంకా ఇంతకు మించి ఇంకేమీ లేదు చెప్పడానికి. సో అఫీషియల్ ఓటింగ్లో అయితే చాలా చేంజెస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ ఓటింగ్లో గౌతమ్ ప్లేసెస్, ప్రేరణ ప్లేసెస్, నబిల్ ప్లేసెస్ ఈ చేంజ్ అవుతూనే ఉన్నాయి. బట్ గుర్తుపెట్టుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేయడానికి ట్రై చేయండి, అంతకుమించి ఇంకేం లేదు. సో సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ అనమాట. సో ఓపెనింగ్ ఓటింగ్ ఎలా ఉంది అనేది అయితే, సో ఈరోజు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఎవరు ఓటేసాం అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అంతా మర్చిపోవద్దు. అండ్